నమస్తే. స్వాగతం మీ సీక్రెట్ కేస్ ఫైల్స్ ఛానల్లోకి. భూమిపై మానవుని చరిత్రకు మించిన ఎన్నో రహస్యాలు దాగున్నాయి. అందులో అంకోర్ వాట్ ఆలయం ఒకటి. ప్రపంచంలోని అత్యంత వింతమైన ఆలయాల్లో ఒకటి. దీనికి చెందిన కొన్ని రహస్యాలు ఇప్పటికీ తెలియలేదు. ఈ ఆలయం నిజంగా మనుషులే కట్టారా? లేక మరేదైనా శక్తికి సంబంధముందా? ఈ మిస్టరీని తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. అంకోర్ వాట్ ఒక అద్భుత ఆలయం. కాంబోడియాలోని సియమ్ రీప్ ప్రాంతంలో ఉన్న అంకోర్ వాట్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయం. ఈ ఆలయం 12వ శతాబ్దంలో ఖమేర్ సామ్రాజ్య పాలకుడు సూర్యవర్మన్ II నిర్మించాడు. ఇది విష్ణుమూర్తికి అంకితం చేయబడిన ఆలయం. అంకోర్ వాట్ అంటే నగరాల ఆలయం అని అర్థం. ఈ ఆలయం 400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇంత భారీ ఆలయం ఎలా కట్టగలిగారు? ఈ టెక్నాలజీ వాడారు? ఇదే మిస్టరీ. రహస్యమైన నిర్మాణ శైలి. ఈ ఆలయం చూడటానికి ఓ సాధారణ నిర్మాణంలా అనిపించొచ్చు. కానీ దీని నిర్మాణ రహస్యాలు చూస్తే నమ్మలేరు. 10 మిలియన్ల రాళ్ల బ్లాకులు ఉపయోగించారు. ఒక్కో రాయి బరువు 1500 కిలోల వరకు ఉంటుంది. వాటిని 40 కిలోమీటర్ల దూరం నుంచి ఎలా తీసుకువచ్చారు? సిమెంటు లేకుండా ఈ ఆలయాన్ని ఎలా నిర్మించారు? శాస్త్రవేత్తలు కూడా ఈ నిర్మాణ తీరును పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. మిస్టరీలు మరియు సిద్ధాంతాలు. ఈ ఆలయానికి సంబంధించి కొన్ని రహస్యమైన సిద్ధాంతాలు ఉన్నాయి. లాస్ట్ టెక్నాలజీ థియరీ. ఈ ఆలయం కట్టడంలో పురాతన, ఇంకా తెలియని టెక్నాలజీ వాడారా? ఏలియన్ థియరీ. దీని నిర్మాణ శైలిలో కొన్ని అసాధారణమైన విషయాలు ఉన్నాయి. హిడెన్ చేంబర్స్. ఆలయంలో ఇంకా బయటపడని భూగర్భ గదులు ఉన్నాయనే అనుమానం. ఈ రహస్యాలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఆలయ గోడలపై రహస్య కోడ్లు. ఈ ఆలయం గోడలపై ఉన్న శిల్పాలను పరిశీలిస్తే కొన్ని ఆకృతులు అనుకోని స్పేస్షిప్ లాంటి ఆకారాలు కలిగి ఉన్నాయి. కొన్ని శిల్పాల్లో డైనోసార్లతో పోలిన చిత్రాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని శిల్పాల్లో రహస్య అక్షరాల కోడ్లు ఉన్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఇవి ఆ కాలం నుంచే ఉన్నాయా? లేక మరేదైనా మిస్టరీ దాగి ఉందా? ఇప్పుడు మీరే చెప్పండి. ఈ ఆలయం నిజంగా మనుషులే నిర్మించారా? లేక మేము ఇంకా అర్థం చేసుకోలేని మరొక శక్తి దీనికి సంబంధించిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. మరిన్ని మిస్టరీ ఆలయాల కథల కోసం సీక్రెట్ కేస్ ఫైల్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇదే రహస్యాల మందిరం. మళ్ళీ కలుద్దాం.